నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పున్న జ్ఞానేశ్వరి గణేష్ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి ఆయన డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5వ డివిజన్లో చేసిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్థి పున్న జ్ఞానేశ్వరి గణేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల వంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించబోతున్నాయని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పాషం రామరెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, చింతకుంట్ల రవీందర్ రెడ్డి, రామలింగాలగూడెం సర్పంచ్, తిప్పర్తి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్, తిప్పర్తి మాజీ సర్పంచ్ జాకటి మోషా, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు నలపరాజు సైదులు, రాగి మురళితో పాటు 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, పున్న జ్ఞానేశ్వర్ చెయ్యి గుర్తుకే, పున్న జ్ఞానేశ్వర్ గారు చెయ్యి గుర్తుకే, పున్న జ్ఞానేశ్వర్ గారు చెయ్యి గుర్తుకే. ఈరోజు స్థానిక 5వ వార్డులో జ్ఞానేశ్వరి గారి గెలుపు కొరకు మా పాశం రామన్న గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు, మా సంపతన్న గారు, రవీందర్ రెడ్డి గారు, తర్వాత మన శ్యామ్ సుందర్ సర్పంచ్ గారు, వీరందరూ కూడా కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే మనం నల్గొండ ఈ కార్పొరేషన్ను మనం తప్పకుండా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే, అదేవిధంగా జ్ఞానేశ్వర గారు భారీ మేయర్తో గెలుస్తారు. ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి ఒకటి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉన్నది. మొన్న రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు చాలామందికి ఇచ్చినాం. అదేవిధంగా ఈ మున్సిపల్ అర్బన్లో, ఈ కార్పొరేషన్ అర్బన్లో చాలా రకరకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా అందినాయి ప్రజలందరికీ కూడా. మన గవర్నర్ మంత్రి గారు కూడా ఎలా వెళ్ళాలి దీన్ని కృషి చేస్తారు. నల్గొండలో అభివృద్ధి చేయాలి, దినదిన అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా గౌరవ శాసనమండలి సభ్యులు సోదరులు శంకర్ నాయక్ గారు ఈరోజు 5వ వార్డు అభ్యర్థి పున్న జ్ఞానేశ్వరి గణేష్ గారి ప్రచారంలో భాగంగా ఈ వార్డులో ప్రచారం మొదలుపెట్టినాం. మాకు ఎక్కడ కూడా, ఎందుకంటే గతంలో కూడా ఈ వార్డు నుంచి గణేష్ గారు కౌన్సిలర్గా ఉండే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మంచి ఆశీర్వదించడానికి మళ్ళీ కూడా ఈ జ్ఞానేశ్వరి గణేష్ గారిని ఆశీర్వదించని ఈ వార్డు ప్రజలను కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో మున్సిపాలిటీ ఉన్నది, ఇప్పుడు కార్పొరేషన్ అయింది. ఇంకా కూడా మంత్రి గారి మీద ఉన్న మీకు నమ్మకంతో ఈ వార్డు విషయంలో కానీ పూర్తిగా 48 డివిజన్లో కానీ ఒక సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో మీరందరూ కూడా జ్ఞానేశ్వరి గణేష్ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. 5వ వార్డు నుంచి జ్ఞానేశ్వరిని పోటీ చేస్తున్నాం. మా సారు ఇంతకుముందుకు అభివృద్ధి బాగా చేసిండు. మళ్ళీ ఈసారి అభివృద్ధి చేయడానికని మళ్ళీ మంత్రి గారు కూడా మాకు టికెట్ ఇచ్చిండు. మేము మళ్ళీ అభివృద్ధి చేద్దామని, మళ్ళీ మా సేవలు మళ్ళీ అందుకోవాలని, ఎల్లవేళలా మాకు సహకరించాలని ప్రజలని కోరుచున్నాము.